తెల్లవారక ముందే పల్లె నిద్రలేచింది. మంచు దుప్పటిని తొలగించుకొని ముంగిలి మురిసిపోతోంది. ఆకాశంలో నక్షత్రాలు ఇంకా కళ్ళు మూయకముందే నేలమ్మ పచ్చని తోరణాలతో రంగుల ముగ్గులతో ముస్తాబైంది. ప్రకృతి పులకించే వేళ పల్లె భోగి సంబరాలను మొదలుపెట్టింది. ఒకవైపు గంగిరెద్దుల విన్యాసాలు, మరోవైపు హరిలో రంగా హరి అంటూ హరిదాసుల కీర్తనలు, పిండి వంటల గుమగుమలు. నగరాన్ని వదిలి పల్లెబాట పట్టిన ప్రతి ఒక్కరికి ఈ భోగి ఒక మధురమైన అనుభూతినిస్తోంది. భోగి మంటలు కేవలం వేడి కోసమే కాదు, మనలోని నెగటివ్ ఆలోచనలను, కష్టాలను ఆ మంటల్లో ఆహుతి చేసి కొత్త కాంతితో జీవితాన్ని ప్రారంభించడమే ఈ మంటల అసలు అంతరార్థం. ఇంటి ముందు కళ్ళాపి చల్లి రంగురంగుల ముగ్గులు దిద్ది వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి నవధాన్యాలతో పూజించడం మన సంస్కృతికి అద్దం పడుతోంది. ఆ గొబ్బెమ్మలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపాలని నమ్మకం. ఈ పండుగలో అత్యంత ముచ్చటైన ఘట్టం భోగి పళ్ళు. చిన్నపిల్లల దిష్టి పోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని రేగుపళ్ళు, నాణేలు, పూల రెక్కలను వారి తలపై పోసి పెద్దలు ఆశీర్వదిస్తారు. ఆ పిల్లల నవ్వులే ఇంటికి అసలైన వెలుగు. Girls, no dumbbells. Celebrate the fun there. సంక్రాంతి వెనుక కొన్ని పురాణ కథలు కూడా ఉన్నాయి. విష్ణుమూర్తి బలి చక్రవర్తిని 3 వరాలు అడిగి పాతాళానికి తొక్కేశాడని భాగవతం చెప్తోంది. అయితే విష్ణుమూర్తి బలి చక్రవర్తికి భోగి పండుగ రోజు భూలోకానికి ప్రజలను ఆశీర్వదించే వరం ఇచ్చాడని అంటారు. అందుకే బలి చక్రవర్తిని భూలోకానికి ఆహ్వానం పలుకుతూ భోగి మంటలు వేస్తారని చెప్తారు. వాన నుంచి ఆవులను, ప్రజలను కాపాడడానికి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తింది కూడా భోగి రోజేనని అంటారు. రైట్, పండుగ వేళ పట్టణ ప్రజలంతా పల్లెబాట పడ్డారు. మరి హైదరాబాద్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? హైదరాబాద్లో భోగి పండుగను ఏ విధంగా జరుపుకుంటున్నారు? మరింత సమాచారం మా ప్రతినిధి సుజాతను అడిగి తెలుసుకుందాం. రైట్ సుజాత, హైదరాబాద్లో భోగి సంబరాలు ఎలా జరుగుతున్నాయి? రాధిక, సంక్రాంతి అంటే కుటుంబ పండుగ, అందరూ కలిసి చక్కగా చేసుకునేటువంటి అతి పెద్ద పండుగ తెలుగు పండుగ అని చెప్పచ్చు. ప్రస్తుతం నేను కైతలాపూర్ రెయిన్బో విస్టా 2లో ఉన్నాను. మహిళలంతా ఆటపాటలతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంత చక్కగా అనంటే ఈ భోగి మంటల్లో పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా ఈ మంటల్లో కలిపేస్తూ సుఖ సంతోషాలని జీవితంలోకి ఆహ్వానిస్తూ ఈ భోగి సంబరాలని చేసుకుంటున్నారు. మహిళలు చూడ్డానికి ఎంత చక్కగా కనిపిస్తున్నారు అంటే వాళ్ళు ఆట పాటలతో కూడా ఈ భోగి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. మాట్లాడిద్దాం వాళ్ళతో. అమ్మ, ఈ భోగి ఎలా చేసుకుంటున్నారు? హ్యాపీగా ఎవరీ ఇయర్ ఇలాగే చేసుకుంటాం. మా కమ్యూనిటీలో చాలా బాగా చేస్తాం. అందరూ బాగా కలిసి ఆడుతూ పాడుతూ బాగా సరదాగా చేసుకుంటాం. చెప్పండి, ప్రతి పండగ కూడా మహిళల ముందుంటాము. సో ఈ 3 రోజుల పాటు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగా చేసుకుంటారు. ఆర్వీఆర్జీలో బాగా చేస్తారు. అన్నీ సాంప్రదాయబద్ధంగా చేస్తూ ఉంటారు. చాలా అందరూ పాల్గొంటారు. చాలా యాక్టివ్గా ఉంటారు. అందరూ బాగా చేస్తారండి. చూస్తున్నాం కదా, వీళ్ళంతా స్టెప్స్ వేస్తున్నారు. సంక్రాంతి వస్తుంది,
తుమ్మెద సరదాలు తెస్తుంది సుమ్మెద అంటూ ఎంతో చక్కగా వీళ్ళు ఆటపాటలతో స్టెప్స్ వేస్తున్నటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎంత చక్కగా అంటే ఒక ఏ పండగ వచ్చినా సరే మహిళలే ముందుంటారు. సో 3 రోజుల పాటు కూడా ఈ పండుగని చక్కగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మహిళలతో మాట్లాడిద్దాము. ఈసారి ఈ పండుగ యొక్క స్పెషల్ ఏంటి? లైక్ ఎవ్రీ ఇయర్ కూడా సంక్రాంతి చేసుకుంటారు. ఈసారి స్పెషల్గా మీకు ఇయర్ మొత్తం గుర్తుండేటువంటి మెమరబుల్ డే ఏంటి? ఇయర్ ఇంకా స్టార్ట్ అయ్యింది కదా, ఇప్పుడే ఇంకా ఏం లేదు. మెమరబుల్ డే అంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే భోగి వచ్చి స్టార్టింగ్లో వచ్చి ఇలా భోగి మంటలు వేసుకోవడం, పిల్లలకి భోగి పళ్ళు పోయడము అవన్నీ చేస్తుంటాం అంతే. హ్యాపీ భోగి. థ్యాంక్ యూ. హ్యాపీ భోగి. ఏంటి ఈరోజు ప్లాన్స్ ఏంటి? లైక్ మెయిన్గా ట్రెడిషనల్ ప్లాన్స్ ఇట్లా మంచి బట్టలు వేసుకోవడం, స్నానంతో అదే నలుగు పెట్టుకొని చేయడము అది, అండ్ పిల్లలకి భోగి పండ్లు వేయడము. అంటే ఫెస్టివల్ గురించి మీ ఫ్యామిలీ చెప్తూ ఉంటారా? యా అవునండి. దీని గురించి మీరు చెప్పండి అమ్మా, ఆ రోజుల్లో పండగ ఎలా చేసుకునే వాళ్ళు, ఈ జనరేషన్కి ఏం చెప్తారు? ఆ రోజుల్లో రైతుల పండగ అది. గ్రామాల్లో మేమందరం తెల్లవారుజామున 3ంటికే లేచి పేడ కళ్ళాపి చల్లించి బాగా ముగ్గులు గొట్టాలుండేవి. ఆ గొట్టాలతో ముగ్గులు పెట్టి మళ్ళీ గొబ్బెమ్మలు గురుగులు అనేవాడు. గురుగులు లేకపోతే గొబ్బెమ్మలు. వాటిల్లో గొబ్బెమ్మల్లో నవధాన్యాలు వేసి రేగి పండు, తర్వాత పెరుగు, అన్ని రకాలు బంతి పువ్వులు అవన్నీ పెట్టేవాళ్ళం. వాటి చుట్టూ అన్నీ ఒక చోట పెట్టేసి వాటి చుట్టూ తిరిగి పాటలు పాడుతూ డాన్స్ లాగా తిరిగేవాళ్ళం. ఆ తర్వాత ముగ్గుల మధ్యలో అలంకరించి వాటికి మళ్ళీ ఆ రోజుల్లో మా తోటల్లో కాసినటువంటి వంకాయలు, దోసకాయలు అవన్నీ కూడా గురుగుల దగ్గర పెట్టేవాళ్ళం. అదంతా తర్వాత ఈయన దాసుళ్ళు వచ్చేవాళ్ళు, పాటలు పాడుతూ హరిదాసులు వచ్చేవాళ్ళు. మళ్ళీ సంక్రాంతి అంటేనే భోగితో పాటు గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. మహిళలు చూస్తున్నాం కదా ఇంత చక్కగా. ఒకసారి మా కెమెరామెన్ ఫ్రంట్ సైడ్కి వచ్చి చూపిస్తారు. ఒకసారి వీళ్ళు ఎలా డాన్స్ వేస్తున్నారు చెప్పండి. అంటే ఈరోజు ఫ్యామిలీతో ఇంత సరదాగా గడుపుతున్నారు కదా, రోజు బిజీ షెడ్యూల్ ఉంటుంది ఎలా? కానీ మాకు ఇక్కడ రెయిన్బో విషయంలో ఏదో యాక్టివిటీ ఉంటుందండి. ఆల్మోస్ట్ రోజు ఏదో యాక్టివిటీ ఉంటుంది. వీఆర్ లక్కీ రెయిన్బో విషయాలు ఉన్నందుకు యాక్టివ్ అవుతూనే ఉంటుంది ఏదో ఒకటి. మీరు చెప్పండి, సంక్రాంతికి ఇంత మందితో సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, హ్యాపీగా ఉంటుంది, చాలా హ్యాపీగా. ఇంతకన్నా ఇంకేం కావాలి? పండుగ అంటేనే అందరూ కలిసి చేసుకుంటాం, చాలా హ్యాపీ. ఏంటి భోగి స్పెషల్ ఏంటండి? భోగి స్పెషల్ భోగి మంటలతో స్టార్ట్ అయింది. మళ్ళీ ఈవినింగ్ అంతా మనకి భోగి పళ్ళ ప్రోగ్రామ్ ఉన్నది. ఫుల్ డే బిజీ అండి. దట్ ఈస్ వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ. హలో, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు టు ఆల్. మా రెయిన్బో విసాస్లో అన్ని సెలబ్రేషన్స్ సూపర్గా చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సుజాత.